తూర్పుగోదావరి జిల్లాలో సహజమరణం అనుకున్నదల్లా అనుమానాస్పద మృతిగా మారింది. ఓ నిండు గర్భిణి మృతి వెనుక హత్య కోణం దాగి ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. సరిగ్గా 2 నెలల క్రితం జరిగిన ఈ ఘటనలో లేటెస్ట్గా బయటపడ్డ కొన్ని ఆడియో క్లిప్పులు మాత్రం కేసునే కీలక మలుపు తిప్పాయి. దీంతో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి రీపోస్ట్ మార్టం చేశారు పోలీసులు. కడుపులో బిడ్డతో కన్నుమూసిన ఆ వివాహిత మరణం వెనుక అసలు నిజమేంటి? ఆ ఆడియో క్లిప్పుల్లో ఉన్న భయంకరమైన వాస్తవాలేంటి? కట్నం వేధింపులే ఆమె ఉసురు తీశాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబెట్టేందుకు పోలీసులు ఇప్పుడు దర్యాప్తును ముమ్మరం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కూనవరం గ్రామానికి చెందిన దుర్గాభవానికి గత ఏడాదే వెంకట దుర్గ హనుమాన్ కుమార్తో పెళ్లి జరిగింది. పెళ్లైన కొద్ది కాలానికే ఆమె గర్భం దాల్చింది. ఆ తర్వాత 8 నెలల గర్భిణీగా ఉన్న దుర్గాభవాని ఏప్రిల్ 6న అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆ రోజు భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు స్థానిక ఆర్ఎంపీని పిలిపించగా ఆమె చనిపోయినట్టు ధృవీకరించారు. నిండు గర్భిణీ కావడంతో సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు చేయకుండా గ్రామ శివారులోని పొలాల్లో ఆమె మృతదేహాన్ని ఖననం చేశారు. కుమార్తె చనిపోయిన కొన్ని రోజులకు ఆమె ఫోన్ పరిశీలించిన తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. ఫోన్లో డేటా డిలీట్ అయిందని గుర్తించారు. మరో ఫోన్లో కొన్ని కీలక ఆడియో కాల్స్ లభించాయి. ఆ కాల్స్లో భర్త హనుమాన్ దుర్గాభవానిని తిడుతున్న ఆడియో దొరికింది. దాంతో అదనపు కట్నం కోసమే తమ కుమార్తెను శారీరకంగా మానసికంగా వేధించి చివరికి హత్య చేశాడని, ఆ తర్వాత దాన్ని సహజమనంగా చూపించే ప్రయత్నం చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కూతురు మరణించిన 4 రోజులకే తమ రెండో కుమార్తెను పెళ్లి చేసుకుంటారని అడగడం వాళ్ళ అనుమానాలకు మరింత బలం చేకూర్చుందని వారు వాపోతున్నారు. ఈ ఆడియో సాక్ష్యాలతో దుర్గాభవాని తండ్రి సూరన్న ఈ నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో దుర్గాభవాని మృతదేహాన్ని వెలికితీసి రీపోస్ట్ మార్టం చేశారు. కీలక నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. 2 నెలల తర్వాత నిండు గర్భిణీగా ఉన్న తమ బిడ్డ మృతదేహాన్ని ఆ స్థితిలో చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోధించారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తే గానీ మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలిసే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పెళ్లి టైంలో కట్నంగా భారీగా నగదు, బంగారం, ఇతర లాంఛనాలు ఇచ్చాం, కానీ భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం నిత్యం వేధించేవారని తండ్రి సూరన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆడియో కాల్స్ వింటే తన కుమార్తె ఎంతటి నరకాన్ని అనుభవించిందో తెలుస్తుందని కన్నీటితో చెబుతున్నారు. అల్లుడు హనుమాన్ కుమార్ పైశాచికంగా ప్రవర్తించాడని, అతని వేధింపులు తట్టుకోలేకే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులందరినీ కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని, పోలీసులను వేడుకుంటున్నారు. తొమ్మిది 10 నెలలు అయిందండి పెళ్ళి. కొవ్వూరు దగ్గర కాపారం అండి. 10 నెలలు అయిందండి పెళ్ళి. 8 నెలలు గర్భిణి అండి. 8 నెలలు 3 రోజులు అయిందండి. చంపేసి వచ్చాడండి. కారు వేసుకుని వచ్చాడు. మంచినీళ్ళు కట్టుకుని లోపలికి పంపించానండి. టిఫిన్ పట్టుకొచ్చేదాడికి డోర్ వేసేసుకున్నాడు. అరగంట పోయాక తలుపు తీసి మీ అమ్మాయి మాట్లాడుకోలేదని చెప్పేది. లోపలికి వెళ్ళేటప్పుడు చచ్చిపోయి చంపేసి పిల్లని ఇంకా పిచ్చిదారిలా పడుకోబెట్టాడండి మంచం మీద. నా కూతురిని చంపేసి అప్పు చెప్పాడండి నాకు. ఇంక మా గప్తిలో లేము. మా పరిస్థితిలో చూసాను కానీ ఇంక ఏమైపోయిందో నాకు తెరలేదండి. అలాగే ఎవరినైనా డాక్టర్లు వచ్చి తీసుకెళ్తానంటే వద్దన్నాడంటండి. అంగన్వాడీ టీచర్లు వాళ్ళు వచ్చి తీసుకెళ్తానంటే వద్దన్నాడంటండి. చంపేసి నా కూతురు నాకు అప్పు చెప్పాడండి. అది మళ్ళీ పెళ్ళికి సిద్ధమయ్యేది. మళ్ళీ పెళ్ళి అన్నాక చంపేసాడని మాకు అర్థమైందండి. అందులో ఒక గప్తి వచ్చింది మాకు 2 రోజులకి. నా కూతురిని మింగేసాడండి. ఆడికి ఎలా చేస్తారో ఏం చేస్తారో మా పాపే